అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. పానీపూరి అనగానే అందరూ ఎగిరి గంతేసి మరీ తింటారు. మరి దానికి ఆ టేస్ట్ అంతా ఎందులో ఉంటుందంటే పానీలోనే ఉంటుందండి. మరి అలాంటి పానీ మనం ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాము. దానిలో కాస్త బూందీ కూడా వేసాను, చాలా బాగుంటుంది ఇలా వేస్తే. దీనికోసం మనకి పుదీనా, కొత్తిమీర కావాలి, అలానే పచ్చిమిర్చి, కాస్త అల్లం ఇవన్నీ కావాలి. బ్లాక్ సాల్ట్ కూడా ఉండాలన్నమాట. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర, గుప్పెడు ఆకులు వేసాను, అట్లానే కొత్తిమీర కూడా. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి, అట్లానే 1 ఇంచు అల్లం ముక్క, 1/2 స్పూను మిరియాలు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, కొద్దిగా మనం వాడే సాల్ట్, అట్లనే 1 టేబుల్ స్పూన్ చింతపండు రసం కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దీన్ని మనం వేరొక బౌల్లోకి వేసుకొని సుమారు 1 లీటర్ నీళ్ళు కలపొచ్చు అనుకోండి. దీనికి చూసుకొని కలుపుకోవాలి. మరీ ఘాటు తగ్గిపోయినా కూడా చప్పగున్నా కూడా బాగోదు కదా. అట్లా ఆ తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు మరొకసారి కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా బ్లాక్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసి ఆ తర్వాత మనం టేస్ట్ చూసుకోవచ్చు అన్నమాట. జీరా పౌడర్ అట్లానే బ్లాక్ సాల్ట్ కూడా వేసాను. వీలైతే నచ్చితే చాట్ మసాలా కూడా వేయాలి. ఆ తర్వాత 1 పచ్చిమిర్చి 2-3 చీలికలు చేసి వేసినా కూడా బాగుంటుంది. ఆ తర్వాత బూందీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కలిపేసి ఒకసారి టేస్ట్ చూసుకొని మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమే అన్నమాట. అంతే, మనకి కట్టా పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మీఠా పానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా. దీనికోసం ఏం లేదండి, చింతపండు, కొద్దిగా బెల్లం, చింతపండు రసం, బెల్లం రెడీ పెట్టుకోవాలి. అలాగే మిరియాలు కూడా. దీనిలో కూడా కొద్దిగా బూందీ వేస్తే బాగుంటుంది. దీనికోసం మనం ముందుగా చింతపండు రసం రెడీ పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు చింతపండు రసం వేసి 1/2 కప్పు బెల్లం వేసి మరిగించుకోవాలి. బెల్లం బాగా కరగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో మనం మిరియాల పొడి, అంటే మనకి తగులుతూ ఉండాలి, కొద్దిగా పంటికి తగులుతున్నాయా అన్నట్టుగా కొద్దిగా ఫ్రై చేసినటువంటి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు బాగా కరిగిపోయింది కదా బెల్లం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని కొద్దిగా బ్లాక్ సాల్ట్, అట్లానే కొంచెం సాల్ట్, జీరా పౌడర్, మిరియాల పొడి, మిరియాలు కూడా క్రష్ చేసినట్టు వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, ఇవన్నీ వేసి 5 నిమిషాలు అట్లా ఉడకనివ్వాలన్నమాట. బాగా చిక్కబడింది, ఉడికింది కదా, దగ్గర పడినట్టు అవుతుంది. అప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి వేసేసుకొని దీనిలో 1/2 లీటర్ నీళ్లు పోసి, అదే ప్యాన్లోనే 1/2 లీటర్ నీళ్లు పోసి అవన్నీ ఆ నీళ్ళు మళ్ళీ ఇందులో పోసేసాను. ఒకసారి దీనిలో కూడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది చిల్లీ ఫ్లేక్స్ వేసాను. అట్లనే కొద్దిగా బూందీ, మిరియాల పొడి ఇవన్నీ కూడా మరొకసారి వేసి టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే అన్నమాట.